ఈ మీరు ఇప్పుడు ఏదైతే మేము భుజాన పెట్టుకున్నారో ఈ దండం, దీన్ని జనరల్గా కింద పెట్టకూడదండి? కింద పెట్టాం, ఏదైనా వేసి ఆసనం వేసి పెడుతుంటాం. అంటే మీరు ప్రవచనం ఇచ్చేటప్పుడు మీ చేతిలో ఇది అప్పుడప్పుడు చూస్తూ పక్కన ఉంటుంది. ఓహో, ఎప్పుడైనా మా పక్కన ఉంటుంది, ఆసనం ఉంటుంది, ఆసనం మీద దాన్ని పెట్టుకుంటాం అన్నమాట. కొన్ని ఫొటోస్లో నేను చూశాను స్వామి, ఇలాంటి ఆరెంజ్ కలర్ క్లాత్ పైనుంచి కింద వరకు కవర్ చేసి ఉంటుంది. కవర్ అంటే ఎప్పుడైనా బయటికి వెళితే కవర్ చేసే ఉంటుంది అనమాట. ఓకే. లోకల్గా ఉండేటప్పుడు కవర్ ఉండదు. ఓకే. సే వి గో అవుట్ సైడ్ ఆన్ సమ్ యాక్టివిటీ అనుకోండి, దెన్ కవర్ చేసి పెడతాం. ఇప్పుడు ఈ స్థలంలో ఇలాంటి ఒక పుణ్యక్షేత్రంలో మీ దగ్గర జరిగే యాక్టివిటీస్ అంటే మీరు ఏం చెప్తారు స్వామి? ఇక్కడ చాలా జరుగుతుంటాయి. ఇక్కడ అదండి ప్రజలకి ఒకసారి తెలియచేసే ఉద్దేశంతో అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ గోసేవ జరుగుతుంది. ఇక్కడ గోశాల ఉంది, అందులో అన్ని దేశవాళీ గోవులే ఉంటాయి. మిగతా రకాల దాంట్లో తీసుకోరన్నమాట. దాంతోపాటు కొన్ని గో ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తారు మన వాళ్ళు. షాంపూ తయారు చేస్తారు, ఓకే, గో రసాన్ని తయారు చేస్తారు, ఆ ముక్కులో చెవులో కంట్లో వేసుకున్న డ్రాప్స్ తయారు చేస్తారు, పండ్ల పొడి తయారు చేస్తారు. మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి స్వామి? మార్కెట్ కోసం కాదు, మనకు తెలిసిన వాళ్ళు వాడుకోవడానికి వీలుగా. ఓకే. మార్కెట్లోకి వెళ్ళాలంటే మళ్ళీ దానికి పెద్ద కమర్షియల్ ప్రోడక్ట్ అవ్వాలి కదా. అవునండి. సో మనకి పరిచయం ఉండేటువంటి వాళ్ళు మాత్రం తీసుకుని వాడుకుంటూ ఉంటారు అన్నమాట. సో అది ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అంటే ఆ స్టాల్ ఇక్కడ పెట్టారా పోనీ ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి? చాలా రకాలుగా అది ఉపయోగపడుతూ ఉంటుంది ఆరోగ్య దృష్ట్యా. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఒక స్కూల్ ఫర్ బ్లైండ్, అంటే జూనియర్ కాలేజీ అండ్ డిగ్రీ కాలేజీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్లైండ్ మన ఇండియాలో ఇది ఒకటే. అవునండి. వాళ్ళు కంప్యూటర్స్ మీద చదువుకుంటారు, నేర్చుకుంటారు, కంప్యూటర్స్ తోడే పరీక్షలు కూడా రాస్తారనమాట. అది ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. వాళ్ళు ఇక్కడ రెసిడెన్షియల్గా ఇక్కడే ఉంటారు. అంటే ఎవరైనా సరే బ్లైండ్ పీపుల్ అయ్యి ఉండి ఇక్కడ మీ దగ్గర అడ్మిషన్ రావాలి అని అంటే వాళ్ళు చేయాల్సింది బోత్. ఓకే. వాళ్ళు ఏం చేయాలి అడ్మిషన్స్ కోసం? ఏం అక్కర్లేదు, వాళ్ళు 10th పాస్ చేస్తే చాలు. ఓకే. ఫ్రీగానే ఇక్కడ వాళ్ళకి అన్నీ, వాళ్ళు చదువు కానీ భోజనం కానీ వస్త్రాలు అన్నీ కూడా మొత్తం మన వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఉంటారనమాట. గర్ల్స్కి హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్కి హాస్టల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉంటారు వాళ్ళు. దాని తర్వాత వేదిక్ స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ. సో 4 వేదాలు చదివేవాళ్ళు ఉన్నారు పిల్లలు ఇక్కడ, చదువుకునే పిల్లలు. ఆగమాలు చదువుతారు, సంస్కృతం కూడా దాంట్లో ఒక పార్ట్ అనమాట. సో దాని తర్వాత ఇక్కడ మనకి ఆలయం ఒకటి ఉంది. ఇటు పక్కన ఒక హోమియో హాస్పిటల్ ఉంది. అది ఇంటిగ్రేటివ్ హాస్పిటల్ అనమాట. అంటే హోమియో ప్రధానంగా ఉన్న ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ అవసరం అనుకుంటే అక్కడ అలోపతికి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారనమాట. సాధారణంగా అలోపతి వాళ్ళు హోమియోని ఒప్పుకోరు. అవునండి. హోమియో వాళ్ళు అలోపతి పెద్ద అంత ఉపయోగం కాదంటారు. పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది వాళ్ళిద్దరు. కానీ ఇప్పుడు ఇద్దరు ఇక్కడ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇక్కడ కలిసి వర్క్ చేస్తారనమాట. ఓకే. సో అల్టిమేట్లీ వచ్చినటువంటి వ్యక్తికి ఏది అవసరమో దాన్ని వాళ్ళు చేస్తారు. దాని తర్వాత దీనికి అనుబంధంగా ఒక కాలేజీ కూడా, హోమియో కాలేజీ కూడా ఇక్కడ నడుస్తూ ఉంటుంది. అందులో కూడా పిల్లలు చదువుకుంటూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి పరివారం అంతా కూడా ఇక్కడ దాంట్లోనే ఉంటారు. స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు, లెక్చరర్ ఫ్యాకల్టీస్ కూడా దాంట్లోనే ఉంటారు, సపోర్టింగ్ స్టాఫ్ అంతా కూడా ఉంటారు. సో అదొక యాక్టివిటీ. మా దగ్గర ఇక్కడ వికాస తరంగిణి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇందాక మీకు చెప్పాం కదా, ఉమెన్ హెల్త్ కేర్ అని. ఇలాగ దీంతో పాటు ఇంకా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ, సేవా కార్యక్రమాలు అన్నమాట. ఆ కార్యక్రమం నిర్వహించేటువంటి ఆర్గనైజేషన్ పేరు వికాస్ తరంగిణి అంట. ఇప్పుడు 92లో మేము స్టార్ట్ చేసాం. అది ఇప్పుడు దానికి శాఖలు మనకి అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. అక్కడెక్కడ వాళ్ళు ఏవో కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు అవి చేస్తుంటారు. ఆ కార్యక్రమాన్ని నడిపించేటటువంటి కార్యాలయం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఒక పత్రిక నడుస్తూ ఉంటుంది ఇక్కడ, భక్తి నివేదన అనే పేరుతోటి, తెలుగులో మాసపత్రిక అనమాట. మా ఆచార్యులైనటువంటి మా పెద్దజీయర్ స్వామివారు అంటారు, 1947లో ప్రారంభం చేశారు, ఏప్రిల్లో. అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన భావనలో కూడా స్వాతంత్ర్యాన్ని మనం తెచ్చుకోగలిగితేనే ఇది నిలబడుతుంది, లేకపోతే ఇది వేస్ట్ అని ఒక ఆధ్యాత్మిక మాసపత్రికగా ప్రారంభం చేశారు. అది నడుస్తూ ఉండేది. దాన్ని ఇప్పుడు ఇక్కడికి మార్చి ఇక్కడి నుంచి దాన్ని వేస్తుంటారనమాట. అది ఒక కార్యక్రమం.
దీంతో పాటు ఇంకా ఏమైనా కొన్ని అక్కడక్కడ ఏదైనా సామాజికంగా కార్యక్రమాలు జరుగుతుంటే, ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి, టెంపుల్స్ కడుతుంటారు, వాటి ప్రతిష్టలు అడుగుతుంటారు. సో అలాంటివి కూడా ఇక్కడ చేస్తుంటాం.